భవిష్యత్తు చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మల్ని బలాత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మల్ని రాజుల యొద్దకు అధిపతుల యొద్దకు తీసుకొని పోయి సమాజ మందిరములకును చెరసాలకు జైలుకు అప్పగిస్తారా? జైలుకు అప్పగించి హింసింతురు. చెరసాలకు ఎవరు వెళ్ళారు? ఎవరెవరిని చెరసాలకు పంపిస్తున్నారు? ఎవరెవరికి అరెస్ట్ వారెంట్ ఇచ్చారు? ఎవరిని అరెస్ట్ చేశారు? ఎవరెవరిని జైలుకు పంపిస్తున్నారు? ఇవన్నీ యేసు చెప్పినట్టుగా జరుగుతున్నాయి. ఆయన చెయ్యించటం లేదు. మీ భవిష్యత్తు తెలుసు. భవిష్యత్తు జ్ఞాని ఆయన, దేవుడు గనుక ఆయన ఇక నమ్మక తప్పదు ఆయన్ని. ఆయన చెప్పిందే జరుగుతుంది అంటే ఖచ్చితంగా ఆయన దేవుడే. ఎన్నిసార్లు చెప్పారు ఆయన? చూడండి ఏమనుందండి మళ్ళీ, ఇవి అన్ని జరగక మునుపు వారిని మిమ్మల్ని బలాత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మల్ని రాజుల యొద్దకు అధిపతుల యొద్దకు తీసుకొని పోయి సమాజ మందిరములకును చెరసాలకును అప్పగించి హింసించుదురు. తర్వాత ఇవి సాక్షార్థమై సంభవించును. ఇవి సాక్ష్యాలు.